RTI Live News. Ask for right. శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఏటూరు నాగారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మోడెం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ మాట్లాడుతూ భోగి పండుగ రోజు దక్షిణాయనం పూర్తి అవుతుందని, తదుపరి సంక్రాంతి నుండి ఉత్తరాయణం పుణ్యకాలం 6 మాసాలు ఉంటుందని, ఈ రోజుల్లో ఎటువంటి పుణ్యకారాలు చేసినా శుభప్రదంగా ఉంటుందన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధనుర్మాస ప్రత్యేకత. ఈ ధనుర్మాసము ధనుస్ సంక్రమణముల ఈ విధంగా అమ్మవారికి ఆండాల్దేవి, ఆ యొక్క భూదేవి స్వరూపమైనటువంటి ఆండాల్దేవి గోదాదేవి రూపంలో అవతరించి విష్ణుచిత్తు మహాబ్రాహ్మణుడి యొక్క పురోహితుడి యొక్క కూతురుగా జన్మించి ఆ యొక్క స్వామివారి కైంకర్యాలు చేసి ఆ స్వామివారిని వివాహం చేసుకొని ఐక్యమైపోయింది. దీని కారణం చేత పర్వదినము భోగి రోజు అంటే భోగభాగ్యాలతో ఆ స్వామిని 30 రోజుల పాటు అనగా పుష్యమాస ప్రారంభం పాడ్యమి నుండి మొదలుకొని ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభం నుండి ఈ భోగి రోజు వరకు అనగా ఈ రోజు వరకు కూడా 28 రోజుల పాటు ఆ స్వామివారికి నిత్య అలంకరణ చేసి ఆయనను సేవ చేసి నిద్రలేపి ఆయనను మేలుకొలిపి తర్వాత ఆయనకు సేవికలు గోపికలందరూ కూడా యథాతథంగా తమ శక్తి కొలది సేవించి ఆ స్వామివారిని మెప్పించి ఈరోజు స్వామివారికి ఆ యొక్క అమ్మవారిని ఆండాల్దేవినిచ్చి వివాహం చేయటం దీని ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో భాగంగా ఈ భోగి రోజు అనగా సకల భోగభాగ్యాలతో ఆ స్వామిని వజ్ర వైఢూర్య మణికంకణాలతో అలంకరించి ఆ స్వామివారి యొక్క రంగనాథ స్వామికి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేసి ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు జరుపుకొని ఈ రోజుతో దక్షిణాయనం పూర్తవుతోంది కాబట్టి రేపటి నుంచి అనగా మకర సంక్రమణం రోజు ఉత్తరాయణము ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించి రేపు మకర సంక్రమణానికి స్వాగతం పలకటమే ప్రత్యేకత. ఈ మకర సంక్రాంతి యొక్క పర్వదినానికి ముందుగా శ్రీ గోదాదేవి రంగనాయకుల యొక్క కళ్యాణం జరిపించి వారి యొక్క కృపా కటాక్షాలతో రేపు మకర సంక్రమణంతో 6 నెలల పాటు ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని, వ్యవసాయ వృత్తిపరంగా సకల అభిష్టపరంగా ఉద్యోగరీత్యా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి వారికి నిత్య సంకల్పంతో ప్రతి సంవత్సరం జరపబోవు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు జరిపించి స్వామివారిని అమ్మవారికి అప్పగించడం జరిగింది. ఆ అమ్మవారిని పట్టాభిషేకం జరిపించి రేపటి నుంచి కూడా తమ యొక్క కరుణ కటాక్షాలతో రైతులు పాడి పరిశ్రమతో అందరూ కూడాను సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. జై శ్రీ